అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి. అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీ అత్తమామల నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు వృధాగా ఖర్చులు చేయకండి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ధైర్యంతో వివిధ రంగాల్లో స్థానం సంపాదించుకోవాలి. ఈ రోజున మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి. అవివాహితులకు వివాహం ఆసన్నమైంది. వివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం కోసం సమయం, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి. సహోద్యోగి తప్పు చేస్తే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఆందోళన చెందుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.